జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రమును ఎవరైతే రోజు పఠిస్తారో వారు శ్రీకృష్ణుని చేరగలరని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత యందలి ఉపదేశించినాడు. ఈ మహామంత్రం ఎప్పటికీ పఠిస్తూ ఉంటే వారు శ్రీకృష్ణ భగవాన్ని చేరుకుంటారని స్వయాన శ్రీకృష్ణ భగవానుడే పలికి ఉన్నాడు. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం 6-7వ శ్లోకం. మహాభూతాన్యహంకారో బుద్ధిర్వ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియా గోచరః. 6వ శ్లోకం ఇది. 7వ శ్లోకం. ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సజ్ఞాతచేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతం. పంచ మహాభూతములు, మిథ్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, 5 ఇంద్రియార్థములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసము అనునవి సంగ్రహమునగా ధర్మ సంగ్రహణముగా కర్మ క్షేత్రమగును దాని అంతః ప్రక్రియలగును భావింపబడుచున్నవి. భావము మహారుషుల ప్రామాణిక వచనములైనట్టి వేదమంత్రములు మరియు వేదాంత సూత్రములు అనుసరించి విశ్వము యొక్క మూలాంశములను ఈ క్రింది విధముగా అవగాహనం చేసుకొనవచ్చును. తొలుత పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశమును పంచమహాభూతములు భూతములు. తర్వాత మిథ్యాహంకారము, బుద్ధి, ప్రకృతిజన్య త్రిగుణముల అవ్యక్త స్థితి. ఆ తర్వాత త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణముల అనేడి పంచ జ్ఞానేంద్రియములు. ఆ పిదప వాక్కు, పాదములు, హస్తములు, గుదము, జననేంద్రియములనేడి పంచ కర్మేంద్రియములు. ఆ ఇంద్రియములపై మనస్సు గలవు. ఈ మనస్సు అంతరమందుండుటచే అంతరేంద్రియముగా పిలువబడును. కావున ఈ మనస్సుతో కలిపి మొత్తం 11 ఇంద్రియములు గలవు. ఇక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనేది ఇంద్రియార్థములు 5. ఈ 24 అంశముల సముదాయమే కర్మక్షేత్రమని పిలువబడుచున్నది. మనుజుడు ఈ 24 అంశముల విశ్లేషణాత్మక అధ్యయనము కావించినచో కర్మక్షేత్రము అతనికి సంపూర్ణముగా అవగతము కాగలదు. ఇక అంతః ప్రక్రియలైన కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము అనునవి దేహమునందు పంచభూతముల యొక్క ప్రాతినిధ్యములు. అదేవిధముగా చైతన్యముచే సూచింపబడు జీవలక్షణములు మరియు విశ్వాసమనునవి మనస్సు, బుద్ధి, అహంకారమును సూక్ష్మ శరీరము యొక్క వ్యక్తరూపములు. ఈ సూక్ష్మాంశములు కర్మక్షేత్రమునందే చేర్చబడియున్నవి. పంచమహాభూతములు మిథ్యాహంకారము యొక్క స్థూల ప్రాతినిధ్యము కాగా మిథ్యాహంకారము తన మూల స్థితి అయిన తామబుద్ధికి ప్రాతినిధ్యం వహించును. ఇట్టి భౌతిక భావన అయిన తామస బుద్ధి భౌతిక ప్రకృతి గుణముల అవ్యక్త స్థితిని సూచించును.
అట్టి భౌతిక ప్రకృతి త్రిగుణముల అవ్యక్త స్థితియే ప్రధానము అని పిలువబడును. ఈ 24 అంశములను వాని అంత్య ప్రక్రియలతో సహా సమగ్రముగా తెలుసుకొన గోరువాడు తత్వమును మరియు వివరముగా అధ్యయనము కావించవలెను. ఈ భగవద్గీత యందు కేవలము సారాంశమే వసగబడి ఉన్నది. ఈ అన్ని అంశముల యొక్క ప్రాతినిధ్యమే శరీరము. అట్టి శరీరము జన్మించుట, పెరుగుట, స్థితిని కలిగియుండుట, ఇతర దేహములను సృజించుట, క్షీణించుట, అంత్యమున నశించుట అను 6 విధములైన మార్పులకు లోనగును. కనుక కర్మక్షేత్రము అశాశ్వతమైన భౌతిక పదార్థము అయినను క్షేత్రము నెరిగినట్టి దాని యజమాని అయిన క్షేత్రజ్ఞుడు మాత్రం దానికి భిన్నుడై ఉన్నాడు. మా వీడియో విన్నవారు ఫస్ట్ మీకే రావాల అంటే వీడియో చేసిన వెంటనే మీకే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట కొట్టి ఆల్ నోటిఫికేషన్ అని చేసుకుంటే మా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ మీకే వస్తుంది. కాబట్టి ఈ భగవద్గీత సారాంశమును మీకు రోజు వీడియో మీకే ఫస్ట్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి ఆల్ ఇన్ఫర్మేషన్ నొక్కితే ఆ వీడియో ఫస్ట్ మీకే వస్తుంది. ఈ భక్తి వీడియోలు అన్నీ మీకే ఫస్ట్ వస్తాయి. ఇక భగవద్గీత 8-12 వరకు శ్లోకం 8వ శ్లోకం నుండి ఈ భగవద్గీతను మీరు విన్న తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ జ్ఞానమును ఇంకో నలుగురికి పంచండి. సనాతన ధర్మాన్ని పెంచండి. ఈ భగవద్గీతను మన జ్ఞానాన్ని పెంచవలసినదిగా మా మనవి. మీరు ఇంకో 10 మందికి జ్ఞానం పెంచండి. ఇక 8వ శ్లోకం. అమానిత్వం మదంభిత్వ మహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఇది 8వ శ్లోకం. 9వది. ఇంద్రియార్థేషు వైరాగ్య మనహంకార ఏవ చ జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అసక్తికర నవిశ్వజ్జః పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టో పపత్తిషు మయి చానన్య యోగేన భక్తిర వ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వ మరతిర్జున సంసధి. అధ్యాత్మ జ్ఞాన వినిత్యత్వం తత్వజ్ఞానాదర్శనం ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యథోనన్యథా. సర్వ గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము,
ప్రామాణిక గురువు నాశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, విద్యాహంకార రహిత్యము, జన్మ మృత్యు జరావ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, పుత్ర కలత్ర గృహాదుల బంధము నుండి విముక్తి, సుఖదుఃఖ సమయములందు సమభావనము, నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, ఏకాంతవాస కోరిక, సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి, ఆధ్యాత్మిక జ్ఞానపు ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్విక వేషనము అనునవన్నీయును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. భావం: ఈ జ్ఞాన విధానము అల్పజ్ఞులైన మనుషులచే కొన్ని మార్లు కర్మక్షేత్రపు అంత్య ప్రక్రియ ఎనుచు తప్పుగా భావింపబడును. కానీ వాస్తవమునకు ఇదియే నిజమైన జ్ఞాన విధానము. ఇట్టి విధానమును మనుషుడు స్వీకరించినచో పరతత్వమును చేరగల అవకాశము కలుగగలదు. పూర్వము వివరించినట్లు ఈ జ్ఞానము కర్మక్షేత్రమునందలి 24 అంశముల యొక్క అంత ప్రక్రియ గాక వాటి బంధము నుండి ముక్తి నొందుటకు నిజమైన మార్గమై ఉన్నది. అనగా చతుర్వింశతి తత్వములచే తయారైన అచ్చాధనము వంటి దేహమునందు జీవుడు చిక్కుబడి ఉన్నాడు. ఇచ్చట తెలుపబడిన జ్ఞానము అనునది అతడు దాని నుండి బయటపడుటకు మార్గమై ఉన్నది. ఈ జ్ఞాన విధాన వర్ణనలలో అత్యంత ముఖ్యమైనది 11వ శ్లోకపు మొదటి పాదమునందు వివరింపబడినది. అది ఏ మయి జనన్యయోగేన భక్తిర్వ విచారిణి ఎనున్నది. అనగా జ్ఞానమనున్నది శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తి యుక్త సేవ ఎందే పరిసమాప్తి నందును. కనుక శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను స్వీకరింపనిచో లేక అంగీకరింపలేక పోయినచో ఇతర 19 జ్ఞాన ప్రక్రియలు విలువరహితములు కాగలవు. కానీ సంపూర్ణ కృష్ణ భావనలో శ్రీకృష్ణుని భక్తియుత సేవను స్వీకరించినచో మనుషుని యందు మిగిలిన 19 అంశములు ఆ ప్రయత్నముగా వృద్ధి నొందగలవు. శ్రీమద్భాగవతమున 5, 18, 12 తెలుపబడినట్లు భక్తియుక్త సేవా స్థితిని పొందినటువంటి మనుషుని యందు జ్ఞానమునకు సంబంధించిన అన్ని శుభలక్షణములు వృద్ధి నొందగలవు. యస్యాస్తి భక్తిర్భగవత్యం కించన సర్వైర్గుణైస్త్ర సమాసతే సురాహ. అదే విధముగా ఈ 8వ శ్లోకమును తెలుపబడినట్లు ఆధ్యాత్మిక గురువును పొందటయు ముఖ్యమైనది. వాస్తవమైన ఆధ్యాత్మిక జీవనము ఆధ్యాత్మిక గురువును పొందిన పిమ్మటయే ఆరంభమగును. కనుక భక్తియోగము నందున్న వారికి కూడా గురువును స్వీకరించుట అత్యంత ముఖ్యమైనది. ఈ జ్ఞాన విధానమే నిజమైన మార్గమని పూర్ణ పురుషోత్తమగు శ్రీ కృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టముగా పలుకుచున్నాడు. దీనికి అన్యముగా ఊహింపబడునంతయు అర్థరహితమే. ఈ జ్ఞానమునందు తెలుపబడిన అంశములను ఈ విధముగా వివరించవచ్చును. మొదటిదైన వినమ్రత అనగా ఇతరులచే గౌరవమును పొందవలెనని
ఆరాటపడకుండుటయని భావము. భౌతిక భావన ఎనున్నది ఇతరుల నుండి గౌరవం పొందుటకు ఆరాటపడినట్లుగా చేయును. కానీ తాను దేహమును కాననేడి జ్ఞానమును పరిపూర్ణముగా కలిగిన వ్యక్తి దృష్ట్యా దేహమునకు సంబంధించిన మానవములను రెండును వ్యర్థములే. కనుక మనుజుడు ఇట్టి భ్రాంతి అయిన గౌరవము కొరకై తాపత్రయ పడరాదు. తమ ధర్మ పాలనకు ప్రసిద్ధి బడయవలనని జనులు ఆరాటపడుచుందురు. తత్ఫలితముగా వారు కొన్ని మార్లు ధర్మ నేమో అవగాతముగానే వాస్తవమునకు ధర్మమును పాటించనటువంటి ఆధ్యాత్మిక సంఘములలో చేరి తమను తాము ధర్మోపదేశకులుగా ప్రచారము చేసుకొన తలతురు. కానీ వాస్తవమైన ఆధ్యాత్మిక పురోగతి కొరకు మనుజుడు తాను ఎంతవరకు పురోగతిని చెంది తిననేడి విషయమును గాంచుటకై ఒక చక్కని పరీక్ష అవసరం. జ్ఞానమునందలి ఈ వివిధాంశముల ద్వారా అతడు దానిని తీర్మానించుకొనగలగడు. అహింస అనున్నది చంపకుండుట లేదా దేహమును నశింపజేయకుండుట నేడి భావనలో స్వీకరించబడుచుండును. కానీ వాస్తవమునకు ఇతరులను కష్టపెట్టకుండుటయే అహింస ఎను దాని భావము. జనులు సాధారణముగా భౌతిక భావనలో అజ్ఞానముచే బంధితులై నిరంతరము వివిధములైన భౌతిక క్లేశములను అనుభవించుచుందురు. కనుక వారిని ఆధ్యాత్మిక జ్ఞానస్థాయికి గొనిరాకున్నచో మనుజుడు వారి ఎడ హింసను గూర్చిన వాడే యగును. కనుక జనులు ఆత్మవిశ్వాసము నుండి భౌతిక బంధమును విడుచు రీతిలో వారికి యథార్థ జ్ఞానమును శక్త్యా అనుసారము తప్పక ఉపదేశించవలసి ఉన్నది. అది వాస్తవమైన అహింస. సహనమనగా ఇతరుల నుండి కలుగు మానవావమానములను సహించు అభ్యాసమును కలిగియుండుట అని భావము. సాధారణముగా ఎవరైనా ఆధ్యాత్మిక పురోగతికై యత్నించుచున్నచో ఇతరుల నుండి అవమానములను మరియు అగౌరవములు కలుగుచుండును. ప్రకృతి స్వభావమే ఎట్లుండును. కనుక అట్టిది సర్వసాధారణ విషయము. ఉదాహరణకు 5 ఏండ్ల ప్రాయుడైన ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడైనప్పుడు దానికి అతని తండ్రి వ్యతిరేకుడగుటచే కష్టముల పాలయ్యను. తండ్రి ఎన్ని విధముల తనను యత్నించినను ప్రహ్లాదుడు సహనమును వహించెను. అనగా ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన యందు పలు విధములైన అవరోధములున్నను మనము సహనమును కలిగియుండి దృఢ నిశ్చయముతో పురోగతిని సాధించవలెను. అర్జవమనగా ఎట్టి తంత్రము లేకుండా శత్రువుకు సైతము సత్యమును తెలుపగలిగినంత మృదుత్వమును కలిగియుండుట అని భావము. గురుపదేశము లేనిదే ఆధ్యాత్మిక జ్ఞాన సమూహనందు ఎవ్వరును పురోగతిని సాధింపలేరు. కనుక ఆధ్యాత్మిక గురువును స్వీకరించుట అత్యంత అవసరము. మనుషుడు ఆధ్యాత్మిక గురువును వినమ్రుడై సమీపించి ఆయన తన ఎడ ప్రియుడగు రీతిలో సర్వ విధములైన సేవలను గూర్చవలెను.
అంతటా ఆ గురు శిష్యునకు ఉపదేశములను గావించగలడు. ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణుని ప్రతినిధి కనుక ఆయన శిష్యుని ఆశీర్వదించినచో అతడు విధి నియమములను పాటింపకనే శీఘ్రముగా ఆధ్యాత్మిక పురోగతిని పొందగలడు. వేరే విధముగా చూచినచో గురువును ఎట్టి సంకోచము లేకుండా సేవించువానికి విధి నియమములు సులభతరములు కాగలవు. ఆధ్యాత్మిక జీవన పురోగతికి శుచిత్వము అత్యంత అవసరము. అట్టి శుచిత్వము అంతరము మరియు బాహ్యము అనుచు రెండు రకములు. ఆహ్యశుచిత్వము స్నానము చేయుటచే సాధ్యపడగా, అంతరశుచిత్వము కొరకు మనుజుడు శ్రీకృష్ణునే తలచుచు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును సదా జపించవలెను. ఇట్టి అంతర శుచిత్వ విధానము సంచిత కర్మ ధూళిని మనస్సు నుండి తొలగించి వేయగలదు. ఆధ్యాత్మిక జీవనమున పురోగతిని సాధించవలెనను దృఢనిశ్చయమును మనుషుడు కలిగి ఉండుటయే స్థిరతత్వమను దానిని భావము. అట్టి దృఢనిశ్చయము లేనిదే ఎవ్వరును వాస్తవమైన ప్రగతిని సాధింపలేరు. ఇక ఆత్మనిగ్రహం అనగా ఆధ్యాత్మిక పురోగతికి హానికరమైన దేనిని కూడా అంగీకరింపకుండుట అని భావము. మనుషుడు ఇట్టి అభ్యాసమును అలవర్చుకొని ఆధ్యాత్మిక మార్గమునకు ప్రతికూలమైన సర్వమును త్యజింపవలెను. అదే వాస్తవమైన త్యాగము. బలవంతములైన ఇంద్రియములు సదా భోగమునకే అతురుతను కలిగిహిండును. కానీ అనవసరములైన ఇంద్రియ కోరికలను ఎన్నడూను పూర్ణము చేయరాదు. కేవలము ఆధ్యాత్మిక జీవన పురోగతికై భక్తియుత సేవయందు నిలువగలిగినంత శక్తిని కూర్చుట వరకే దేహేంద్రియములను తృప్తి పరుపవలెను. ఇంద్రియములలో ముఖ్యమైనది మరియు అదుపు చేయబడినది నాలుక. నాలుకను మనుషుడు అదుపు చేయగలిగినచో ఇతర ఇంద్రియములన్నీను అదుపు చేయబడగలవు. పలుకుట మరియు రుచి చూచుట ఎననవి అట్టి జీవ యొక్క కార్యములు కనుక ఒక పద్ధతి ద్వారా అట్టి నాలుకను శ్రీకృష్ణునకు అర్పింపబడిన ఆహారపు శేషమును ప్రసాదముగా రుచి చూచుట యందు మరియు హరే కృష్ణ మహామంత్రమును పలుకుట యందు నియుక్తము చేయవలెను. కనులను సుందరమైన శ్రీకృష్ణుని రూపమును తప్ప అన్యమును దర్శించుట యందు నిలుపరాదు. ఆ విధముగా నయనములు నియమింపబడగలవు. అదేవిధముగా కర్ణములు శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుటయందు మరియు నాసిక కృష్ణునకు అర్పింపబడిన పుష్పములను వాసన చూచుటయందు నియుక్తము కావలను. ఇదియే భక్తియుక్త సేవా విధానము. కేవలము అట్టి భక్తియుక్త సేవా విధానమునే భగవద్గీత ప్రతిపాదించుచున్నదని మనము ఇచ్చట అవగతము చేసుకొనగలము. వాస్తవమునకు భక్తియుత సేవయే ఏకైక ముఖ్య లక్ష్యము. అల్పజ్ఞులైన కొందరు గీతా వ్యాఖ్యతలు పాఠకుని మనస్సును ఇతర విషయముల వైపునకు మళ్లింప యత్నింతురు. కానీ భగవద్గీత యందు భక్తియోగమునకు అన్యమైన విషయమే లేదు. విద్యాహంకారమనగా దేహమునే ఆత్మ అని భావించుట. మనుషుడు తాను దేహమును కానని ఆత్మనని తెలిసినప్పుడు
వాస్తవ అహంకారమునకు వచ్చును. అహంకారమనున్నది సత్యమైనది, అనగా మిథ్యహంకారమే నిరసించబడుచున్నది గాని అహంకారము కాదు. బృహదారణ్య ఉపనిషత్తు 1:4-10 నందు అహం బ్రహ్మస్మి అని తెలుపబడినది, అనగా నేను బ్రహ్మమును ఆత్మను అని భావము. ఈ భావము ఆత్మానుభవము బడసిన ముక్త స్థితి యందును నిలిచియుండును. ఇట్టి నేను అను భావనను దేహమునకు అన్వయించినచో అట్టి భావనము మిథ్యాహంకారము కాగలదు. కానీ సత్యత్వమునకు అన్వయించినప్పుడు అది నిజమైన అహంకారమగును. అహంకారమును త్యజింపవలెనని కొందరు తత్వవేత్తలు పలికినను అట్టి అహంకారము ఆత్మ యొక్క చిహ్నమై ఉన్నందున దానిని త్యజించుట సాధ్యము కాని విషయము. కానీ ఆత్మను దేహముతో గుర్తించుటయను దేహాత్మభావనను మాత్రం మనము తప్పక త్యజింపవలెను. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు యందు గల దుఃఖమును ప్రతి ఒక్కరును అవగతము చేసుకొనవలెను. వీని అందలి జన్మమును గూర్చిన వివరములు వేదాధ్యయము నందు పెక్కుగలవు. ముఖ్యముగా శ్రీమద్భాగవతమునందు జీవుని జన్మకు పూర్వస్థితి, తల్లి గర్భంలో నాశము, గర్భమునందలి దుఃఖము విశదముగా వివరింపబడినవి. అనగా జన్మమనున్నది నిశ్చయముగా దుఃఖపూర్ణమేనని అవగతము చేసుకొనవలెను. కానీ తల్లి గర్భమున ఎంతటి దుఃఖమును అనుభవించితిమో మరుతుము. కనుక మనము నిరంతర జనన మరణ చక్రమునకు పరిష్కారము చూప యత్నింపము. అదే విధముగా మృత్యు సమయమున కలుగు పలు విధములైన దుఃఖములు సైతము ప్రామాణిక శాస్త్రములందు పేర్కొనబడినవి. అట్టి విషయములు నిఖముగా చర్చనీయాంశములు. ఇక ముసలితనము మరియు వ్యాధులు విషయములలో ప్రతి ఒక్కరూ అనుభవమును కలిగియుందురు. వ్యాధిగ్రస్తులు కావాలననియు లేదా ముసలితనము రావాలననియు ఎవ్వరును వాంఛింపకున్నను అవి అపరిహార్యములు. కనుక ఈ జన్మము, మృత్యువు, ముసలితనము మరియు వ్యాధులు ఎందలి దుఃఖమును తలచుచు భౌతిక జీవితమునందు నిరాశ మరియు వైరాగ్య దృష్టిని కలిగి ఉండనిదే మన ఆధ్యాత్మిక జీవనము నందు పురోగతికి ప్రేరణము లభింపదు. పుత్ర కలత్ర గృహములందు అసంగత్వమనగా వారి ఎడ ఎట్టి ప్రేమను కలిగి ఉండరాదని భావము కాదు. వాస్తవమునకు ప్రేమకు అవి అన్నీయును సహజ లక్ష్యములు. కానీ ఆధ్యాత్మిక పురోగతికి వారు అనుకూలముగా నున్నచో మనుజుడు వారి ఎడ ఆసక్తిని కలిగి ఉండరాదు. గృహము ఆనంద నిలయమగుటకు కృష్ణ భక్తి రసభావనము యొక్కటే ఉత్తమ మార్గము. కృష్ణ భక్తి రసభావన ఎనున్నది అత్యంత సులభమైనందున కృష్ణ భక్తి రసభావితుడు తన గృహమును నిఖముగా ఆనంద నిలయము కావించుకొనగలడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను మహామంత్రమును జపించుట, కృష్ణునకు అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట, భగవద్గీత మరియు శ్రీమద్భాగవతములను చర్చించుట, శ్రీ విగ్రహమును అర్చించుట అనేటి 4 విషయములు దివ్యానందమును గూర్చును.
గనుక ఇంటి యజమాని గృహమునందలి వారికి వినియందు శిక్షణ నొసంగవలయును. గృహములోని వారందరూ కలిసి ఉదయ సంధ్యల యందు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను మహామంత్రమును జపించవచ్చును. ఈ విధముగా పైన తెలుపబడిన 4 విధములైన భక్తి నియమములను అనుసరించుచు గృహస్థ జీవితమును సంపూర్ణముగా కృష్ణ భక్తి భావనలో మలుచుకున్నచో గృహస్థుడు సన్యాసి కావలసిన అవసరము లేదు. కానీ గృహ వాతావరణము ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలముగా లేనిచో అట్టి గృహస్థ జీవితమును త్యజింపవలెను. శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుటకు లేదా సేవించుటకు ప్రతి ఒక్కరూ అర్జునుని వలె త్యాగమునర్చవలసిన ఉన్నది. అర్జునుడు తొలుత తన బంధువులను చంప నిశ్చయించుకున్నను. వారు తన కృష్ణ భక్తి భావన పురోగతికి అవరోధములని గుర్తించినంతనే కృష్ణుని ఉపదేశములను స్వీకరించి వారిని యుద్ధములో సంహరించెను. అనగా ఈ జగమునందు సంపూర్ణ సుఖవంతుడు లేదా సంపూర్ణ దుఃఖ భాగుడు ఎవ్వరును కానందున గృహస్థ జీవమునందలి సుఖదుఖముల నుండి మనుషుడు విరాగుడై ఉండవలెను. వాస్తవమునకు సుఖదుఖములనున్నవి భౌతిక జీవమునకు అనుబంధమైన విషయములు కనుక గీతయందు ఉపదేశించబడినట్లు వాటిని సహించుటను అలవర్చుకొనవలెను. సుఖదుఖములు రాకపోకలను నిరోధించుట అసాధ్యము. కనుక మనుషుడు భౌతిక జీవన విధానమునందు ఆసక్తి విడనాడవలెను. అంతటా సుఖదుఖముల అనేడి 2 పరిస్థితుల యందును సమభావము ఆ ప్రయత్నముగా కలుగగలదు. సాధారణముగా మనము కోరినది లభించినప్పుడు సంతోషించి, వాంఛింపనిది లభించినప్పుడు దుఃఖింతుము. కానీ ఆధ్యాత్మిక స్థితిలో ప్రతిస్థితులమైనచో అటువంటి విషయములు మనకు ఏమాత్రము కలతను కలిగించవు. అట్టి స్థితిని చేరుటకు మనము అవిచ్ఛిన్న భక్తిని పునరింపవలసి యుండును. నవాధ్యాయపు చివరి శ్లోకమున తెలుపబడినట్లు అట్టి శ్రీకృష్ణ భగవానుని అవిచ్ఛిన్న మరియు అనన్య భక్తి అనగా కీర్తనము, శ్రవణము, అర్చనము, వందనము మొదలగు 9 విధ పద్ధతులు కలిగిన భక్తియోగమును వనరించుటయే. అట్టి విధానమును మనుషుడు నిక్కముగా అనుసరింపవలెను. ఆ విధముగా ఆధ్యాత్మిక జీవనమును అలవర్చుకొనిన వాడు భౌతిక భావన యందున్న మనుషులతో కలవఘోరుడు. అది అతని నైజమునకు విరుద్ధమైనది. అవాంఛిత సాంగత్యము లేకుండా ఒంటరిగా ఏకాంత స్థలమునందు వసించుట తనకెంత ఇష్టమో మనుషుడు తనను తాను పరీక్షించుకొనవచ్చు. భక్తులైన వారు వ్యర్థ క్రీడలు, చలన చిత్రములు, సాంఘిక కార్యక్రమాలు అనునవి కాలమును వృధా పరచునటువంటివి అని తెలిసి ఉండుటచే సహజముగా వారి యందు రుచిని కలిగి ఉండరు. మైదన జీవనము లేదా పలు ఇతర విషయములపై పరిశోధన జరుపు పరిశోధకులు మరియు తత్వవేత్తలు పలువురు గలరు. కానీ భగవద్గీత ప్రకారం అట్టి పరిశోధన మరియు తాత్విక కల్పనలు అనునవి ప్రయోజన శూన్యములు మరియు
ఆ సందర్భములు అసందర్భములు ఏలయనగా పరిశోధనను ఆత్మ యొక్క తత్వమును అవగాహన చేసుకొనుట వరకే తత్వరీత్యా వనరింపవలసి ఉన్నది. అనగా ఆత్మను అవగతము చేసుకొనుటకే పరిశోధన చేయవలసి ఉన్నదని ఇచ్చట ఉపదేశింపబడుతున్నది. కనుక ఆత్మానుభవమునకు భక్తి యోగమే ప్రత్యక్షముగా ఆచరణ యోగ్యమని ఇచ్చట పేర్కొనబడుతున్నది. అట్టి భక్తిలో ఆత్మ పరమాత్మల నడుమ గల సంబంధమును మనుజుడు తప్పక గుర్తించవలెను. ఆత్మ మరియు పరమాత్మ కనీసం భక్తి భావన యందు ఎన్నడూను ఏకము కావు. ఇచ్చట స్పష్టముగా వివరింపబడినట్లు అట్టి ఆత్మచే పరమాత్మనకు ఉనర్చబడు సేవనము నిత్యమైనది. అనగా భక్తియే నిత్యమై ఉన్నది. అట్టి తాత్విక నిశ్చయమునందు మనుజుడు నెలకొనవలసి ఉన్నది. పరతత్వము నెరిగిన వారు ఆ పరతత్వము బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు 3 దశలలో అనుభవమునకు వచ్చునని తెలిసియుందురు అని శ్రీమద్భాగవతము 1:2-11 వదంతి తత్తత్వత విదస్తత్వం యత్ జ్ఞానమద్వయం నందు వివరింపబడినది. అనగా భగవానుని అనుభవము పరతత్వము యొక్క చరమానుభవము కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకొను స్థాయి వరకు ఎదిగి అతని భక్తియుత సేవయందు నియుక్తులు కావలెను. అది ఏ జ్ఞానము యొక్క పరిపూర్ణత్వము. తొలిదైన వినమ్రత నుండి ఈ చివరి పరతత్వానుభవము వరకు గల ఈ విధానము భవంతి యొక్క క్రింది అంతస్తు నుండి అత్యున్నత అంతస్తుకు చేర్చునటువంటి సోపాన పరంపర వంటిది. ఈ సోపాన పరంపర ద్వారా మనుషులు ప్రథమ ద్వితీయ తృతీయాది పలు అంతస్తులు చేరినను శ్రీకృష్ణుని అవగాహనమనేది చివరి అంతస్తును చేరని ఎడల జ్ఞానం యొక్క నిమ్నస్థితి యందు ఉన్నట్లే యగును. భగవానునితో పోటీపడుచునే ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఉన్నతిని గోరువాడు నిఖముగా నిరాశను పొందును. ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినట్లు వినమ్రత లేనిదే అవగాహనమనున్నది అసాధ్యమైనది. నేనే భగవానుడను నని తలచుట దురహంకారమునకు సూచన. ప్రకృతి నియములచే దుఃఖమునకు మరలా గురి చేయబడినప్పటికీ మనుషుడు అజ్ఞాన కారణముననే తనను తాను భగవానుడనని తలచును. కనుకనే అమానిత్వం అనున్నది జ్ఞానము యొక్క ఆది అయి ఉన్నది. అనగా వినమ్రుడై తాను శ్రీకృష్ణ భగవానునికి సేవకుడినని తెలియట ప్రతి వారికి అవసరం. శ్రీకృష్ణ భగవానుని ఎడ చూపేడి తిరుగుబాటు స్వభావముచే మనుషుడు భౌతిక ప్రకృతికి ఆధీనుడగును. ప్రతి ఒక్కరూ ఈ విషయము నెరిగి ఈ అక్షర సత్యము పట్ల విశ్వాసమును పొందవలెను. 13వ శ్లోకం. జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి యజజ్ఞాత్వామృత పశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మణ సత్తన్నా సదుచ్యతే. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతతత్వమును ఆస్వాదింపగలవో అట్టి
తెలియదగిన దానిని నేను వివరింతును. అనాధీను నాకు ఆధీనమును అగు బ్రహ్మము అనగా ఆత్మ ఈ భౌతిక జగపు కార్య కారణములకు అతీతమై ఉండును. భావము: శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు కర్మక్షేత్రమును గూర్చి మరియు కర్మక్షేత్రము నెరిగిన క్షేత్రజ్ఞుని గూర్చి వివరించి ఉన్నాడు. అలాగుననే క్షేత్రజ్ఞుని ఎరుంగు విధానమును సైతము అతడు విశదీకరించి ఉన్నాడు. ఇక తెలియదగిన దానిని గూర్చి వివరింపనించి తొలుత ఆత్మను గూర్చియు పిమ్మట పరమాత్మను గూర్చియు వివరించుట నారంభించుచున్నాడు. అట్టి ఆత్మ పరమాత్మల జ్ఞానముచే మనుజుడు అమృతతత్వమును ఆస్వాదింపగలడు. ఆత్మ నిత్యమని ద్వితీయాధ్యాయమున తెలుపబడిన విషయమే ఇచ్చటను నిర్ధారింపబడుచున్నది. వాస్తవమునకు జీవుడు ఎన్నడు జన్మించెనో ఎవ్వరునూ తెలుపలేరు. అదేవిధముగా అతడు భగవాను నుండి ఉద్భవించిన వైనమునకు సంభవించిన చరిత్రను సైతము ఎవ్వరునూ ఎరుంగరు. కనుకనే అతడు అనాది అని పిలువబడినాడు. ఈ విషయమే నా జాయతే మ్రియతే వా వివచ్చిత్ అని కఠోపనిషత్తు 1:2-18 నిర్ధారించుచున్నది. అనగా దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు అజుడును అమృతుడును జ్ఞానపూర్ణుడును అయి ఉన్నాడు. భగవానుడు పరమాత్ముని రూపమున ప్రధాన క్షేత్రజ్ఞునిగాను దేహము నెరిగిన ప్రధాన జ్ఞాత మరియు త్రిగుణములకు ప్రభువుగాను ఉన్నాడని శ్వేతాశ్వర నిపుణశత్తు 6:16 నందును తెలుపబడినది. ప్రధాన క్షేత్రజ్ఞ పతిహు గుణేశ అట్టి శ్రీకృష్ణ భగవానుని సేవలో జీవులు సర్వదా నిలిచియుందురని స్మృతియందు తెలుపబడినది. ఈ విషయమునే శ్రీ చైతన్య మహాప్రభువు తన బోధలయందును నిర్ధారించి ఉన్నాడు. కావుననే ఈ శ్లోకమునందు తెలుపబడిన బ్రహ్మము యొక్క వర్ణము ఆత్మకు సంబంధించినది. బ్రహ్మమను పదమును జీవునికి అన్వయించినప్పుడు అది జీవుడు విజ్ఞాన బ్రహ్మమనియే సూచించును గాని ఆనంద బ్రహ్మమని కాదు. పరబ్రహ్మమైన శ్రీకృష్ణ భగవానుడే ఆనంద బ్రహ్మము. 14వ శ్లోకం. సర్వతః పాణిపాదం తత్ సర్వతోన్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వత్రా అని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి నిలిచియుండెను. భావము: సూర్యుడు తన అపరిమిత కిరణములను ప్రసరించుచు స్థితిని కలిగి ఉన్నట్లు పరమాత్ముడు తన శక్తిని సర్వత్రా వ్యాపింపజేయును నిలుచుయుండును. అతడు సర్వవ్యాపి రూపమున స్థితిని కలిగియుండగా ఆది గురువైన బ్రహ్మ మొదలుగు చీమ వరకు గల సర్వజీవులు అతని యందు స్థితిని కలిగియుందురు. అనగా అసంఖ్యాకములుగా గల శిరములు, పాదములు, హస్తములు, నయనములు అసంఖ్యాక జీవులన్నీయును పరమాత్మయందే స్థితిని కలిగియున్నవి. జీవులందరూ పరమాత్ముని బాహ్యములందు స్థితులై ఉన్నారు. కనుకనే అతడు సర్వవ్యాప్తిగా తెలియబడినాడు. శ్రీకృష్ణ భగవానుడే సర్వవ్యాప్తి అని శ్రీకృష్ణుడు
పలికెను. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ